హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో చాలామంది బాదం తింటే మెదడు షార్ప్ అవుతుంది అని, వాల్నట్ తింటే మెమొరీ పెరుగుతుంది అని, ఖర్జూరా తింటే ఎనర్జీ బూస్ట్ అవుతుంది అని అనుకుంటారు. కానీ ఈ మాటలు నిజంగా నిజమేనా, లేక మనకు అర్థం కాకుండా వచ్చిన ఫేక్ న్యూస్లా? అసలు ఏ డ్రై ఫ్రూట్ ఏ సమస్యకు మంచిది, ఎంత తింటే ఆరోగ్యానికి మంచిది, మరి ఎంత తింటే మన ఆరోగ్యం రిస్క్లో ఉంటుంది? ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్తో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బాదం చాలామంది డైలీ తినాలి అనుకుంటారు. తినొచ్చు కూడా, ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది అని సైంటిస్టులు చెబుతున్నారు. రోజుకి 6 నుంచి 8 బాదపు గింజలు తినడం బెస్ట్. ఎక్కువ తింటే లివర్పై ఒత్తిడి పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వాల్నట్స్. ఈ వాల్నట్స్ ఆకారం కూడా మెదడులాగా ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెమొరీ, ఫోకస్ని పెంచుతుంది అని రీసెర్చ్లో నిరూపించబడింది. కానీ ఎక్కువ తింటే కొద్ది మందికి వాంతులు కూడా రావచ్చు, ఎందుకంటే ఇవి ఆక్సిడేషన్ ఎక్కువగా ఉండే నట్స్. నెక్స్ట్ ఖర్జూరా అంటే చాలామందికి తీయటి రుచి నచ్చుతుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది అనీమియా ఉన్న వాళ్ళకి చాలా మంచిది. రోజుకి 2 నుంచి 3 ఖర్జూరా తినాలి. కానీ షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తింటే డేంజర్లో ఉంటారు, ఎందుకంటే ఖర్జూరాలో న్యాచురల్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ కాజు తింటే కొవ్వు పెరుగుతుంది అని అనుకుంటారు, కానీ ఇందులో ఉన్న ఫ్యాట్స్ హార్ట్కి చాలా మంచిది. ఎక్కువ తింటే బీపీ పెరుగుతుంది అని సైంటిస్టులు చెబుతున్నారు. రోజుకి 4 నుంచి 5 ఖర్జూరా తింటే హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ పిస్తా బీపీ ఉన్న వాళ్ళు తినచ్చా అనేది చాలామందికి డౌట్. నిజానికి ఉప్పు లేకుండా ఉన్న పిస్తా తినడం వల్ల హార్ట్ హెల్త్ మెరుగుపరుస్తుంది. కానీ సాల్ట్ పిస్తా తింటే బీపీ ఇంకా పెరుగుతుంది అని సైన్స్ చెబుతుంది. అందుకే అన్సాల్ట్ పిస్తా మాత్రమే తినాలి. నెక్స్ట్ అంజీర్. ఈ పండు అంత తేలిగ్గా దొరకదు, కానీ ఒక్కసారి తినగానే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువ తింటే లూజ్ మోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అసలు నిజం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదే, కానీ తగినంత మాత్రమే తినాలి. ఎక్కువ తింటే డేంజర్లో ఉంటారు. అందుకే ఎంత తినాలో తెలివిగా మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఆరోగ్య సీక్రెట్స్ తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.